బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి కెనరీ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం. అక్కడ కెనరీ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ లేట్ చేయకుండా. ఒక 1 వీక్ నుంచి ఇక్కడైతే హ్యూమిడిటీ సీజన్ అయితే స్టార్ట్ అయింది. బాగా పీక్ అనమాట, పీక్లో ఉంది. బయట అయితే ఊపిరి పీల్చుకోవడానికి కూడా అంత ఇబ్బందిగా ఉందన్నమాట. ఎందుకంటే గాల్లో 90% తేమ ఉందన్నమాట. సో మనం ఊపిరి పీల్చుకోవాలని గట్టిగా డీప్గా బ్రీత్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వితిన్ 1 మినిట్లో పూర్తిగా బాడీ స్వెట్ అయిపోతుంది, అంత తేమ ఉంది గాల్లో. సో చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. బయట పని చేసే వాళ్ళకైతే, అవుట్ సైడ్ చేసే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సీజన్. దాదాపు ఇది నెక్స్ట్ మంత్ లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ 15 నుంచి టెంపరేచర్ కూడా కొద్దిగా తగ్గుతాయి. బట్ ఈ హ్యూమిడిటీ ఉంటే చిరాగ్గా ఉంటుంది అనమాట ఎక్కువ. ఈరోజు వచ్చేసి కెనరీ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. బాగా చీప్ అండ్ బెస్ట్ ఫెలాఫిల్ వెజ్ శాండ్విచ్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి బాగా ఫేమస్ శాండ్విచెస్, వెజ్ శాండ్విచెస్. షవర్మాకి దగ్గరలో ఉంది ఫ్లాట్కి. ఇదే కనిపిస్తుంది కెనరీ మొత్తం పేరు. చూసారు కదా, ఇదే కోవిడ్లో చాలా బ్రాండ్స్లో ఉన్నాయి, బాగా ఫేమస్ అనమాట. సో కెనరీకి వెళ్ళే ముందర దానికన్నా ముందు మతానికి అయితే వెళ్ళి అక్కడ కూడా ఒక శాండ్విచ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గాదనే మొత్తం, అది కూడా బాగా ఫేమస్, బాగా టేస్టీగా ఉంటుంది. కస్టమర్స్ కూడా బాగుంటారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, మీరైతే చూడొచ్చు. నాకు అక్కడైతే ఒక అతను అయితే ఇంట్రెస్టింగ్గా ఒక తెల్ల అతను అయితే పరిచయం అయ్యాడు. ఫ్రమ్ నార్వే, యూరోప్ అనమాట. బాగా 66 year olds. నేను ఫోటో తీసుకోవచ్చా అంటే తీసుకో, నో ప్రాబ్లం అని చెప్పి వాడి కండలు కూడా చూపించాడు చూడండి. సో వెరీ నైస్ గాయ్. ఎక్సర్సైజ్ చేస్తున్నానంట. ఇప్పుడు 90 కిలోల పైన ఎంత ఉంటే ఈ మధ్య ఒక 1 yearలో 30 కిలోలు తగ్గాయని చెప్పాడు. చూడొచ్చు మీరు, ఆడ కండలు చూపించాడు. అందరు పక్కన ఉండే వాళ్ళు చూసి నవ్వుతున్నారండి. సో వాడు కూడా ఆ ఫెలాఫిల్ ముసకిల్ వెజ్ శాండ్విచ్కి అయితే వచ్చాడు. ఆర్డర్ చేసాడు, వాడు తెలియట్లేదు వెజ్లో ఏం పెడతారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఉంటాయి శాండ్విచ్లు, నువ్వు చూస్ చేసుకోవచ్చు, నీకు ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్ శాండ్విచ్, లేదంటే వెజిటేబుల్ శాండ్విచ్, లేదంటే లివర్ శాండ్విచ్, ఇట్లా రకరకాలుగా ఉంటాయని చెప్పాను. వెరీ చీప్ కదా అంటే అవును కరెక్ట్ అని చెప్పాను. అక్కడికి కెనరీ గురించి చెప్పాను. అక్కడికి వెళ్తే ఇంకా నువ్వు డైనింగ్ కూడా ఉంటుంది, కూర్చొని తినొచ్చు ఫ్రీగా. సో ఇప్పుడు మనం అక్కడ అయిపోయింది, ఇప్పుడు కెనరీకి వెళ్తున్నాం. ఓ మై గాడ్నెస్. ఇది గాదులో కూడా ఒక శాండ్విచ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది బాగుంటుంది అన్నమాట ఇక్కడ. సో వీడియో తీసుకునేదానికి కూడా బాగుంటుంది, ఫెలాఫిల్ ఎలా తయారు చేస్తారని. సో ఇప్పుడు కెనరీకి వెళ్దాం. కెనరీలో డైనింగ్ ఉంది బాగా నీట్గా, అక్కడ డైనింగ్ లేదు కూర్చొని తినడానికి. ఇప్పుడు కెనరీలో కూడా 2 తీసుకొని అక్కడ కూర్చోవాలంటే ఖచ్చితంగా తినాలంటే ఏమైనా తీసుకోవాలి కదా. సో ఇప్పుడు వెళ్ళి కెనరీకి వెళ్దాం. ఇదే కెనరీ మొత్తం చూడండి ఎలా ఉంటుంది. ఐ లైక్ దిస్ అంబిషన్ డైనింగ్. ఇది ఆర్డరింగ్ ఇచ్చే ప్లేస్. ఆర్డర్ నేను مشكلة قال لي واحد بيبسي طيب بعد. సో అక్కడ ఆర్డర్ చేసినాము. ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఇది బ్రెడ్స్, వెజిటేబుల్స్, హమ్మూస్ శాండ్విచ్ మామూలుగా శాండ్విచ్ తయారు చేసేది. అక్కడ నీట్గా కనిపిస్తుంది, ఇక్కడ కనిపించదు. ఇక్కడైతే హమ్మూస్ అయితే తీసుకునేది బాగా నీట్గా కనిపిస్తుంది. హమ్మూస్ అనేది కూడా ఒక ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అంటే మన శనగలు ఉడకబెట్టి దాంట్లో తహినా కలిపి చేస్తారు. అది కొంచెం ఎక్స్పెన్సివ్, అది ఆల్మోస్ట్ 200 పైన అవుతుంది అనమాట. విత్ కుబ్బూస్ హమ్మూస్ ఇస్తారు, అది కూడా సూపర్గా ఉంటుంది. అది కూడా ఎక్కువ బాగా లైక్ చేస్తారనమాట. సో ముషక్కిల్ అనేది కొద్దిగా చీప్లో అయిపోతుంది. ఈ హమ్మూస్ అనేది అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్. చూడొచ్చు మీరు, అక్కడ ఉడకబెట్టిన శనగలు అవి నీట్గా. సో అక్కడ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్డర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని ప్రైజెస్ డిస్ప్లే అవుతుంటాయి. శాండ్విచ్లో ఇక్కడ చూడొచ్చు షవర్మా రెడీ చేస్తున్నాను. షవర్మాలో ఇదే అనమాట డైనింగ్, కూర్చొని తినేదాన్ని. బాగా బయట పక్క వ్యూ చూస్తూ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్డు సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫుడ్ అయితే వచ్చింది, తీసుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా తినాలి.
యాక్చువల్లీ ఈ శాండ్విచ్తో పాటు టీ అయితే సూపర్గా ఉంటుంది, వేడివేడిగా టీ. బట్ చాలామంది పెప్సీ కూడా తింటారు, పెప్సీ కూడా తాగుతారు దీంతో పాటు. ఎక్కువ మార్నింగ్ ఈ ఫెలాఫిల్ శాండ్విచ్ అనేది ఎక్కువ మార్నింగ్ తింటారు. ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట బిట్వీన్ 7 to 10 వరకు. ఇప్పుడు 11 అయింది కాబట్టి ఎవరు లేరు ప్రశాంతంగా, అందుకే ఈ డైనింగ్లో కూడా ఎవరు లేరు అనమాట. విత్ ఛాయ్తో అయితే సూపర్గా, అతి తక్కువ ప్రైస్లో కడుపు నింపేది అనమాట. చిన్న పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఇష్టపడతారు ఇది. ఇప్పుడు చూడ అక్కడ కోవిడ్ కూడా ఒకటి తీసుకుంటారు, చాలామంది లోకల్స్ కూడా బాగా తింటారు. ఎందుకంటే ఒక ఫెలాఫిల్ శాండ్విచ్ 100 ఫిల్స్ అంత తక్కువ ఫుడ్ ఏదైతే రాదు. కుబ్బుస్ ఉంది కానీ, బట్ కుబ్బుస్ ఒకటే మనం తినలేం కదా. ఇప్పుడు 50 ఫిల్స్కు 5 రూపాయలు వస్తాయి, దాంట్లో ఏం లేకుండా మనం పెద్దగా తినలేం కదా. అదే ఇదేందనుకో ఒక శాండ్విచ్ 100 ఫిల్స్ అంటే 28 రూపీస్ 29 పడుతుంది. దాంట్లోనే నీకు ఫెలాఫిల్ అంటే మనం వడేలాగా ఉంటుంది, ఇలా అరబిక్ వడం అనమాట. ఇంక మినుములు పెసలతో మిక్స్ చేసి ఏమన్నా చేస్తారా, పెసలతో చేస్తారు. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇది కెనరీలో శాండ్విచ్, ఇది వచ్చేసి మతాం గాద్రా శాండ్విచ్. కెనరీలో ఈ టైప్ ఉంటుంది, ఇది 100 ఫిల్స్ ఉంటుంది. దీని పక్కన కెనరీ పక్కన శాండ్విచ్ గాదనమాట. 2 కాస్ట్లు. ఇది కొద్దిగా 150 ఎక్కువ, పెద్దదనమాట. 2 ఫెలాఫిల్ అలా పెడతారు. ఇది మోస్ట్లీ కోవిడ్ మొత్తం శాండ్విచ్ అనేవి 100 ఫిల్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు శాండ్విచ్, దీంట్లో చూడండి ఏమేమి వేశారు. అది వడలాగా ఉంది కదా, అది ఫెలాఫిల్, టమోటా, కుకుంబరు, ఒక రకమైన వెజిటబుల్ ఆకు, వంకాయ, అన్ని వెజిటబుల్స్ అనమాట. సింపుల్గా తక్కువ కాస్ట్లో కడుపు నిండిపోతుంది. మొత్తం అందరూ ఇష్టపడేది ఫెలాఫిల్ ఇది. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడవచ్చు ఏమేమి వేసారు. దాంట్లో వచ్చేసి పొటాటో, కుకుంబరు, టమోటా అండ్ ఒక రకమైన అది ఆకు అనమాట, ముగ్దాస్ అంటారు. ఫిలాఫిల్ అంటే వడ, మన ఇండియన్ వడగా, ఇక్కడ అరబిక్ వడ. కుబుస్లు చుట్టి తహీనా వేసి అలా చూస్తారు అనమాట. బాగా సూపర్గా ఉంటుంది, టేస్టీగా, చాలామంది ఇష్టపడతారు అనమాట. ఇది మన ఇండియన్ ఫుడ్ దోశ ఇడ్లీ కన్నా చీప్ అనమాట. దోశ ఇడ్లీ అయితే నీకు మినిమం 400 ఫిల్స్ పెట్టాల్సి వస్తుంది. 400 ఫిల్స్ అంటే 120 రూపీస్ పైన ఇండియాలో. సో ఇదైతే జస్ట్ 200 ఫిల్స్, ఒక ఛాయ్ 300 ఫిల్స్. ఛాయ్తో అయితే బాగుంటుంది, అయిపోతుంది అనమాట. సో ఉత్త తిన్నే సూపర్గా ఉంటుంది. సో అది సో దీంట్లోకి పికిల్స్ కూడా ఇచ్చారు. ఇది మనం ఎట్లా మాడికాయ ఎవరుగా మనం ఉంటుంది కదా నంచుకోవడానికి, అలాగా ఇవి. దాంట్లో కొద్దిగా దీంట్లో ఉప్పు ఉంటుంది, సాల్ట్గా. అండ్ నేనైతే కోక్ తాగుతున్నాను, ఎందుకంటే ఛాయ్ లేదు కాబట్టి కోక్ తీసుకోవాల్సిన డైట్. బాగుంటుంది అన్నమాట కోక్ అనేది. ఛాయ్ అయితే ఇంకా సూపర్. ఇది వచ్చేసి కెనరీ టైప్ శాండ్విచ్, ఎంత అనగా గాద్ అనే రెస్టారెంట్. ఇది ఈ టైప్లో ఉంటుంది అనమాట. ఇది కూడా 100 ఫిల్స్. దీంట్లో కూడా వెజిటేబుల్, ఫెలాఫిల్. సో హెల్దీ అనమాట. మన దోశ ఇడ్లీ కన్నా ఇంకా హెల్దీ, ఎందుకంటే అంతా వెజిటేబుల్సే కదా లోపల. సో అది బాగా పీస్ఫుల్గా ఎవరు జనాలు ఎంజాయింగ్ అనమాట. చీప్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. చూడండి మనకు బయట నుంచి, ఇది బయట వ్యూ, లోపల హోటల్ నుంచి, రెస్టారెంట్ నుంచి. బయట అయితే 2 రోజుల నుంచి ఉక్కపోత వస్తుంది. 2 రోజులు కాదు, సుమారు వారం అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది అనమాట. చూడొచ్చు బస్సులు, అంటే బస్ స్టాప్ అనమాట, ఆపోజిటే. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఓవర్, వెళ్ళిపోవాలి, రూమ్కి వెళ్ళిపోవాలి, డ్యూటీకి టైం అవుతుంది. చూడొచ్చు మొత్తం ఖాళీ, ఎవరు లేదు. ఎంత నీట్గా ఉందంటే మొత్తం మెయింటెనెన్స్ కానీ అమేజింగ్ అన్నమాట. ప్రశాంతంగా తినడానికి అండ్ ఏదన్నా మన వీడియో ఎడిట్ చేసడానికి ఈ ప్లేస్ అయితే సూపర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. రెస్టారెంట్ అనిపించింది నాకు. డైనింగ్ కానీ, క్లీనింగ్ కానీ, ఓకే, నీట్నెస్ కానీ. సో అందుకే అంత ఫేమస్ అయింది, అంత బాగా ఇది సస్టైన్ అవుతుంది అన్నమాట. చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 20-30 ఇయర్స్ నుంచి కెనరీ అన్నమాట. ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం, అయిపోయింది, వెళ్ళిపోదాం. బాయ్ కెనరీ. మనం ఒక శాండ్విచ్ అక్కడ తీసుకున్నాం గాదులో,
డైనింగ్ కోసం వచ్చేసి ఇక్కడ కూర్చొని తినడానికి నీట్గా కెనరీలో వచ్చేసి 2 తీసుకున్నాం. యాక్చువల్లీ 2 సరిపోతాయి మనం అలాగన్నమాట. ఇదే బిల్డింగ్లోనే మ్యాక్స్ లూలు కూడా ఓపెన్ అవుతుంది. మెయిన్ ఇది బాగా హౌలీలో మెయిన్ స్ట్రీట్ అనమాట, బాగా బస్ స్టాప్స్కి అన్నిటికి